మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గొప్ప నాయకుడని, ఆయన పక్కన ఉన్న వాళ్లే కేసీఆర్ను భ్రష్టు పట్టిస్తున్నారు అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం అన్నారు. తన అభ్యర్థిత్వంపై కేటీఆర్ న్యాయస్థానానికి వెళ్తే తాను న్యాయస్థానంలోనే సమాధానం చెప్తానని వెల్లడించారు. వాళ్ళు చేసింది సబబైతే ఇప్పుడు జరుగుతోంది సబబేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని, 3 నెలల్లో ముఖ్యమంత్రి 3,500 కోట్లు సంపాదిస్తే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఎంత సంపాదించింది చూడొచ్చు అని ప్రశ్నించారు. తాను ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారినట్లు వస్తున్న ఆరోపణలో నిజం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్లో చేరిన తర్వాత తాను ఆస్తులు కూడబెట్టినట్లు చూపిస్తే అంతా వదులుకునేందుకు సిద్ధమని దానం నాగేందర్ స్పష్టం చేశారు. అది చేసుకోవాలి, తప్పేం లేదు. నేను మాత్రము పొరపాటు ఏం చేయలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుండి నేను పనిచేశాను, సిన్సియర్గా పనిచేశాను. నా యొక్క సిన్సియారిటీ నాకు గుర్తించలేరు ప్రధానంగా. కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయను. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే నేను పార్టీ వదిలేసి వచ్చానో వాళ్ళకు తప్పకుండా యాంటీ డిఫెక్షన్ కింద మనకు కోర్టుకు పోయే అధికారం ఉంది. కాబట్టి దాన్ని ఎందుకు వేస్తారో నేను ప్రశ్నించాను. తప్పకుండా అది వేసుకోవచ్చు. నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిప్లై ఇస్తాను. ఇది అన్ని దాన్ని చెప్తే చాలా రకాల అర్థాలు వస్తాయి. ఎందుకంటే గతంలో కూడా జరిగినాయి, ఇవన్నీ ఇప్పుడు కూడా జరిగినాయి. కాబట్టి గతంలో మనం చేసిందేమో అది ఇది మంచి పని, లేకుంటే ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి దాని విషయంలో నేను అంత కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. వాళ్ళు ఎంతైనా గొప్పలు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ నేను మాత్రం కార్యకర్తగానే ఎదుక్కుంటూ వచ్చాను. ఇంకా ఎదుగా